రిలీజ్ అండ్ సినిమా నాది అని కుటుంబ సినిమా లాస్ట్ సినిమా భీష్మ అదంతా బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరి ఒక మంచి హిట్ పేర్లా వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హాస్ గోట్ వెరీ గుడ్ క్యారెక్టర్. స్టార్ట్ ఎండ్ వరకు షీల్ బీ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ హర్ కామికల్ సైడ్. మామూలుగా లీలా అంటే డ్యాన్స్ అంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్, తన యాక్టింగ్ కూడా మీరు చూస్తారు ఈ సినిమాలో. అండ్ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అండి. మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్. ఆ పాట పెద్ద హిట్ అయింది. సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీతిక శర్మ ఫర్ దట్ సాంగ్. ఐదర్ వల్ల ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది. అండ్ నాకేం సెంటిమెంట్ అంటే, నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా భీష్మ ఇక్కడే షార్ట్ భీష్మ కూడా. సో ఆ సినిమా హిట్ అయింది. సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా ఈ సినిమా ఇక్కడ షూట్ చేశాను కదా, అది ఆ పడవ. సో ఈ సినిమా కూడా ఇక్కడ షార్ట్ స్మాల్ సీన్ పక్కనే. సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి హిట్ అవుతుందని వీఆర్ ఇన్ దట్ స్ట్రాంగ్ హోప్. సో March 28th in theaters. Please come and watch Robin Hood. Thank you very much. హాయ్ అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం ఉందండి. నేను చలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను, అండ్ భీష్మాకి కూడా కడియంలో షూట్ చేశాము. అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి. అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం, ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఇష్టం అంటే, సినిమా ప్రియులో మా అందరికీ తెలుసు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాబిన్ హుడ్ సినిమా టీజర్కి, సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్ అందరికీ కూడా నేను ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యా అండి, March 28th వస్తున్నాం రాబిన్ హుడ్ ఫిలిం. మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి. సో సీ యూ సూన్ అండి. థ్యాంక్ యూ. నేను వస్తాను రాజమండ్రికి వచ్చినప్పుడల్లా ఒక 3-4 కిలోలు ఎక్కువే వస్తారు. అవును, ఎందుకంటే నాకు రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా ఇష్టం. సో వచ్చినప్పుడల్లా సో అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. సారీ, నా గొంతు మీరు కొంచెం క్షమించాలి, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు ఓపెనింగ్స్కైనా ఎప్పుడు వస్తూనే ఉంటా. అండ్ ఇక్కడే ధవళేశ్వరం దగ్గర మా గ్రాండ్ మదర్ కూడా ఉంటారు. సో దిస్ ఈస్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలు కూడా రాజమండ్రి అని ఉంది. బట్ ఇప్పుడు మీకోసం ఇదే March 28th నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం. అండ్ సో నా పరంగా అయితే, నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. అలాగే అదే అండి. సో 28th March థియేటర్స్కి రాబిన్ హుడ్ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు క్లాప్స్ కొట్టరా? నేను ఇద్దరి కోసం కొట్టా, నేను అనుకున్నాను, అది అయిపోయిన తర్వాత ఇలా. yes definitely అండి, మీ ఆశీర్వాదంతో. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ అసలు నితిన్ గారు నేను సినిమా అనుకుని స్టోరీ రాశానండి. ఇక ఆయన నాకు హీరో కంటే కూడా ఎక్కువ అండి, బేసిక్గా నాకు అన్నలాగా. సో ఎప్పుడు అనుకున్నా సరే కథ వినకపోయినా ఫస్ట్ నాతో సినిమా అని అంటే ఆయన ఓకే చెప్పేస్తారు. ఇక అప్పుడు ఇంకా ఆయన ఊహించుకొని రాస్తాను. అవునండి.
నేను అకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానండి. సో అప్పుడు పరిచయం అన్న. సో చలో తర్వాత నన్ను పర్సనల్ గా పిలిచి అప్రిషియేట్ చేశారు. సో అప్పుడు డిసైడ్ అయ్యానండి ఆయనతో చేద్దామని. సో వెంకీ గారు ఆ స్పెషల్ ఆనెస్ట్ పార్ట్ రిలీజ్ చేశారు కదా, అది ఎవరు మీ ఆలోచన ఆయన ఆలోచన? మా పబ్లిసిటీ టీమ్ ఆలోచనండి. ఆనెస్ట్ పాడ్కాస్ట్. డైరెక్టర్ సార్, ఇప్పుడు నితిన్ సార్ అంటే మూవీస్ అనేది చాలా ఎక్స్పెరిమెంట్ గా ఉంటాయి. మూవీస్ మనం చూస్తాం. ఈ మూవీలో ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? ఆడియన్స్ కి ఎటువంటి బ్లాక్ బస్టర్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఇద్దరు డాన్సింగ్ స్టార్స్ ఉన్నారు ఈ మూవీలో. ఎటువంటి అంటే ఎటువంటి ప్లానింగ్స్ చేశారు ఆడియన్స్ కి మంచి పల్స్ అవడానికి? అంటే మీరు ఆల్రెడీ పబ్లిక్ మంచి పల్స్ తెలుసు మీకు. ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి ఎటువంటి మోటోతో వస్తున్నారు? అన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. కొత్తగా ఏదండి వార్నర్ గారు ఒక స్మాల్ క్యామియో చేశారండి. సో బట్ అది చాలా ఇంపార్టెంట్ టైంలో వస్తారు అండ్ ఆయన వల్ల సినిమా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. ఏమంటారు, ఇంకా ఐకాన్ కదా, డాన్స్ ఐకాన్ కదా, అలాంటిది ఈ మూవీలో శ్రీలీల గారి స్పెషల్ డాన్స్ అంటే ఏమైనా ఉంటుందా? సో నాకు పర్సనల్ గా ఈ సినిమా అనుకున్నప్పుడు ఏమనుకున్నా అంటే శ్రీలీల అంటే డాన్స్ అని అంటున్నారు, లేదు ఈ సినిమా అంటే శ్రీలీల అంటే పర్ఫార్మెన్స్ కూడా అనాలని చెప్పి ఎక్కువ అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ రాశారండి. డాన్స్ కూడా ఉంటుంది, బట్ డాన్స్ తో పాటు పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ అలాగే భీష్మలో మనం చూసాం నితిన్ గారిని. సో అందులో యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అలాగా మనం ఈ మూవీలో ఆయన ఫన్ ఎంటర్టైన్మెంట్ అనేది ఏమైనా చూడొచ్చా? యా డెఫినెట్ గా నేను ఆయన యాక్షన్ లోను ఫన్ జోన్ లో ఆయన సూపర్ స్ట్రాంగ్ గా, నేను స్ట్రాంగ్ అని బిలీవ్ చేస్తాను. సో ఈ సినిమాలో యాక్షన్ అండ్ ఈ సినిమాతో సో యాక్షన్ ఫన్ రెండు ఉంటుందండి. అలాగే కొన్ని సర్ప్రైజ్ ట్విస్టులు కూడా ఉంటాయి. నీకు జ్వరం ఉంది. అసలు నీకు జ్వరం ఉంది, రోజులు రాగానే రోజులకి వచ్చిందా? చలిని ఎప్పుడు చలితో కొట్టాలి, కోల్డ్ ఎప్పుడు కోల్డ్ తో కొట్టాలి. అవును.